స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పార్టీ నేతలు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్. అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా గుట్కా తరలింపు, నిందితులపై కొరడా జోడిపించిన అధికారులు. జగిత్యాల జిల్లాలో వినాయక శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు, కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. యువకుడిని బలి తీసుకున్న ఈత సరదా, అనంతపురం జిల్లాలో నీట మునిగి యువకుడు మృతి. డీటెయిల్స్ చూస్తే, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్ 11వ వర్ధంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించారని, పేదల సంక్షేమానికి కృషి చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కొనియాడారు. మనందరం కూడా ఇప్పుడు మరవలేని గొప్ప నాయకులు, ప్రజల నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 11వ వర్ధంతి. ఆయన పేరు చెప్పగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉత్తేజంతో ఏ విధంగా అయితే ఆయన పరిపాలన చేశారో ముఖ్యమంత్రిగా, ఏ విధంగా అయితే ఆయన ప్రజల నాయకుడిగా మొత్తం 2 రాష్ట్రాలు, ఈరోజు ఉన్న 2 రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేశారో, పేద ప్రజలకు ఎప్పుడుగా అండగా ఉన్నారో, ఆయన పెట్టే ప్రతి పథకం కూడా ఈరోజు కూడా ఎవరో మరవలేని విధంగా ఆయన చేసుకుంటా వెళ్ళారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అమరావతి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయవద్దని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. విజయవాడ 1 టౌన్ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీఎం జగన్ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. 3 రాజధానులతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ లేదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఖర్చుకొట్టేటువంటి పని చేస్తాం కాబట్టి దీన్ని ఈరోజు మనం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తాం. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు వారు రాజధాని తరలించొద్దని, కార్యాలయాల తరలింపు కరెక్ట్ కాదని, రాజధాని ప్రాంతంలో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు కానీ ఇళ్ల పట్టాల కోసం కాదని, అదేవిధంగా రైతులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి అంశం కూడా తెలియజేశారు. జనసేన పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతం కూడా అమరావతి రైతులకి న్యాయం జరగాలనేటువంటి నినాదంతోనే జనసేన పార్టీ అధ్యక్షులు ముందుకు పోతున్నారు. అందుకని పార్టీ అధ్యక్షులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున అమరావతి రైతుల దీక్షలకి, వాళ్ళ ఉద్యమానికి మనందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆ అంశాన్ని మనం ఇక్కడ కొన్ని స్లోగన్స్ ద్వారా కూడా అమరావతి రైతులకి మద్దతు తెలియజేద్దాం. అనంతపురం జిల్లా పెనుకొండ మండల అమ్మవారిపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టుబడింది. జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో వారిని చూసి కారులో పరారయ్యేందుకు యత్నించిన 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించారు. సుమారు ₹1,00,000 విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఈ దినము మధ్యాహ్నం 2 గంటలప్పుడు గుంటూరు క్రాస్లో సోమద్దపల్లి ఎస్ఐ వెంకట్
రమణ మరియు కియా సిబ్బంది అందరూ కలిసి ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఒక వోక్స్ వ్యాగన్ పోలో కార్, బ్లూ కలర్ కార్ వాళ్ళ వద్దకు రావడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పరిగెత్తడానికి ప్రయత్నిస్తే ఎస్ఐ గారు వాళ్ళిద్దరిని పట్టుకుని విచారిస్తే వాళ్ళ పేర్లు ఒకరు మంజునాథ్, రెండో వారు కార్తిక్ అని తెలిసింది. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీరు SRS ట్రావెల్స్లో పనిచేస్తూ కియా వద్ద గుంటూరులో ఉంటున్నారు. వీళ్ళు అక్రమంగా గుట్కాను బాగేపల్లి, చిక్బళ్ళాపూర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ పర్చేజ్ చేసి తీసుకుని వచ్చి గుంటూరు ప్రాంతంలో ఉన్న బి రామాంజనేయులు, వడ్డే రామకృష్ణ మరియు వడ్డే రామచంద్ర అనే షాపులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా అమ్మించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు మంజునాథ్, కార్తీక్, బి రామాంజనేయులు, వడ్డే రామకృష్ణ వాళ్ళను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 9,940 గుట్కా ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి ఖరీదు సుమారు 50,000 రూపాయల దాకా ఉంటుంది. అదేవిధంగా వోక్స్ వ్యాగన్ కారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న 5 ఫోన్లు, సెల్ ఫోన్లు అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ పని సోమదేపల్లి ఎస్ఐ మరియు కియా సిబ్బంది చేయడం వల్ల వాళ్ళకు సభాముఖంగా అభినందించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో శాంతియుతంగా కొనసాగుతున్న వినాయక శోభాయాత్రను పోలీసులు నిలిపివేశారు. శోభాయాత్ర వాహనాలపై ఉన్న కాషాయ జెండాలను తొలగించి డ్రైవర్లపై లాఠీచార్జి చేశారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది. వినాయక నిమజ్జన వేడుకల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారని, హిందువులను కించపరిచే విధంగా ప్రవర్తించి రాయికల్ ఎస్ఐ ఆరోగ్యంపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో వినాయక నిమజ్జనాలు జరుపుకుంటున్న యూత్పై పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆడంబరంగా సామాజిక దూరం పాటిస్తూ వినాయక నిమజ్జనాలు జరుపుకుంటున్న యూత్పై గలీజ్ మాటలు మాట్లాడుతూ వారిపైన లాఠీతో కొట్టడం జరిగింది. అలాగే ఈ పోలీస్ వాహనం నడిపే వారి డ్రైవర్ చేత బలవంతంగా మా ట్రాక్టర్ డ్రైవర్లను దింపి వారి చేత ఏదైతే మేము రథ మహోత్సవ వాహనం ఉంటుందో దాన్ని నడిపించడం జరిగింది. అలాగే మేము పెట్టుకున్న మా జెండల్ని బలవంతంగా మాతోనే పీకేపించి మొత్తం భయభ్రాందోళనకు గురి చేశారు. నిన్న రాత్రి అందాద 8 గంటల సమయంలో ఎక్కడికక్కడే మా విగ్రహాలు కానీ మా ట్రాక్టర్లు కానీ వదిలేసి యూత్ అందరూ ఎక్కడికక్కడే భయభ్రాందోళనకు గురై ఇంట్లోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి ఏర్పడింది. కావున అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే మేలుకొని దీనిపైన తగిన చర్య తీసుకొని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేపడతాం. ఈరోజు హిందువులపైన ఊరికి దాడులు జరుగుతున్నాయి. దీనిని మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకించుతాం. వినాయక నిమజ్జనాలు కోవిడ్ నియమాలను పాటిస్తూ జరుపుతున్న సందర్భంలో అక్కడికి పోలీస్ యంత్రాంగం వారి బందోబస్తుతో ఆనిపోయి యూత్ వారిని అందరినీ హిందువులను ముఖ్యంగా వారి జెండాలను పీకేయడం జరిగింది. గణేష్ మహారాజ్ పక్కన ఉన్నటువంటి జెండాలను మరియు కట్టిన స్తంభాల జెండాలను పీకివేసుకుంటూ వారిని తిట్టుకుంటూ నిమజ్జనం చేపించడం జరిగింది. వారి బొలేరో డ్రైవర్ తోటి దౌర్జన్యంగా ట్రాక్టర్ నడిపిస్తూ దాని చాబి తీసుకున్నా కానీ తీసుకువచ్చి నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. మరి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి పోలీస్ యంత్రాంగంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లా కణేకల్ మండలం మాల్యం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడిని బలి తీసుకుంది. హెచ్ఎల్సీ కాలువలో ఈతకు వెళ్లిన ఖాజా అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. యువకుడిని రక్షించేందుకు గజ ఈతగాళ్లు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నీటిలో ఖాజా శవమై దొరికాడు. 2 గంటలకు పైగా శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
छंडोड़ा खास खंडिया खास छंडिया है। అనంతపురం జిల్లా మడకశిరలో భారీ వర్షాలకు నీట మునిగిన వేరుశెనగ పంటను ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పరిశీలించారు. పంట చేతికి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు గత రాత్రి కుండపోత వానలు కురవడంతో నిరాశ మిగిలింది. చేతికందిన పంట నీటిపాలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, వర్షాలకు పంట నష్టం జరిగిందని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో గ్రామ సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మొదటి నోటిఫికేషన్లో అర్హత సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా ఆందోళనకు దిగిన టీడీపీ నాయకులు నాదెండ్ల బ్రహ్మం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామారావును పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కేబినెట్ సమావేశాల్లో గ్రామ సచివాలయ అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రామ సచివాలయ మొదటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు సంవత్సర కాలంగా వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా, వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా, రెక్కాడితే కానీ డొక్కా అన్నటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు లక్షలాది రూపాయలు వెచ్చించే కోచింగ్ సెంటర్లో చదువుకొని కష్టపడి మెరిట్ సాధిస్తే, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయితే సంవత్సర కాలంలో వాళ్ళ స్థానిక శాసనసభ్యుల దగ్గర, ఆ జిల్లా మంత్రుల దగ్గర, సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మొరపెట్టుకున్నా కూడా ఈ రోజు కూడా ఇళ్లపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వారి యొక్క మొరను ఆలకించమని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మరి రామారావు గారి నాయకత్వంలో ఈ రోజున సచివాలయ అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర రాజధానికి రావడం జరిగింది. రేపు జరగబోయేటువంటి 3వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్లోనైనా సరే వీరి యొక్క కష్టాన్ని మానవతా కోణంలో ఆలోచిస్తారో లేకపోతే ఏ కోణంలో ఆలోచిస్తారో మాకైతే తెలియదు. కానీ వీరికి న్యాయం చేసిన తర్వాతనే 2వ నోటిఫికేషన్కి వెళ్ళాలి. లేని పక్షంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా న్యాయస్థానాల తలుపు తడతాం, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరగడతాం. గ్రామ సచివాలయ అభ్యర్థులకి న్యాయం చేసే వరకు కూడా. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడికి ఇటీవలే బెయిల్ లభించింది. అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనకు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే ఆయన కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన అచ్చెన్న కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. అప్పన్నెక్కించుకుంటున్నారా అప్పటి నుంచి సాయి ఇద్దరు వచ్చాడు అప్పన్న అప్పన్న పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా విద్యుత్ ద్విచక్ర వాహనం మార్కెట్లోకి వచ్చింది. సికింద్రాబాద్ వంశీ గడ్డం ఆధ్వర్యంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకులతో అనేక ప్రయోగాలు చేసి కాలుష్య రహితమైన వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిని వయోభేదం లేకుండా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ నడపవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదన్నారు. లాభాపేక్షతో కాకుండా సమాజ సేవలో తమ పాత్రను నిర్వర్తిస్తున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. नहीं है जो इलेक्ट्रिक व्हीकल्स बना रहा है। ये हमारा प्रोडक्ट है आइटम 1.2। ये हमारा पहला प्रोडक्ट है। कंपनी के फाउंडर हैं मिस्टर वामशी गद्दाम। एंड ये जो प्रोडक्ट है ये हमने पिछले 3 इयर्स का रिसर्च का हमारा रिज़ल्ट है, जिसमें ये एक इंडियन मार्केट के हिसाब से हमने डेवलप किया है। ये प्रोडक्ट पूरा इन हाउस इसका डिज़ाइन हमारी डिज़ाइन टीम ने डेवलप किया है। इसमें मैन्युफैक्चरिंग भी इंडिया में हो रहा है। करेंटली जो मैन्युफैक्चरिंग प्लांट है वहाँ पे प्रोडक्शन कैपेसिटी 15,000 व्हीकल पर ईयर का है, और रिक्वायरमेंट के हिसाब से हम उसको एक्सपैंड करके 10,000 पर ईयर एक्स्ट्रा भी मैन्युफैक्चर कर सकते हैं। కృష్ణా జిల్లా నూజువీడు కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్ పాక్షికంగా ధ్వంసమైంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రామచంద్రరావు, పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజువీడు పట్టణ ఎస్ఐ తెలిపారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో తీవ్ర అవస్థలు పడుతున్న కరోనా పేషెంట్లకు కాలనీ ప్రెసిడెంట్ అంజయ్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, కార్పొరేటర్ చీరాల నరసింహ పళ్ళు, కూరగాయలు, ఇతర పౌష్టికాహార పదార్థాలను, మందులు అందజేశారు. కరోనా బారిన పడిన వారు భయపడవద్దని, మనోధైర్యంలో మహమ్మారిని ఎదుర్కోవాలని కార్పొరేటర్ సూచించారు.
శ్రీసాయి ఇంట్లో మన ఫేస్ 1 అండి. మా యొక్క కరోనా బాధితులు ఎవరు వచ్చినారని మా కాలనీ నుంచి మా కాలనీ ఆశ్రయించి చాలా మటుకు వాళ్ళకి ఏం సహకారం అని వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అన్ని విధాలా మేము ఆదుకుంటాము. అదేవిధంగా వాళ్ళకి గుండె ధైర్యం కూడా ఇస్తాము. వాళ్ళకి ఏం వచ్చినా ఇబ్బంది పడదు, మీకు ఇంటికి బయటకు రావద్దు, మీకు ఏ సమస్య ఉన్నా మా కాలనీ ఆశ్రమం తెలిపండి, మేము అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి అన్ని విధాలు సహకరిస్తాం. అదేవిధంగా మా కాలనీలో మా కార్పొరేటర్ చిరా నరసింహ గారు కూడా కరోనా పేషెంట్కి ఎవరికి వచ్చినా పాపం ఆయన వంతు సహాయం ఆయన చాలా ముందుకుండి నా వంతు సహాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి మా కాలనీలో అందరినీ ఆదుకుంటారు నరసింహ గారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మా కాలనీలో కరోనా నుంచి చాలామంది అందరూ బయటకి రాకుండా వాళ్ళని కఠినం చేసి వాళ్ళ దేవుడు వాళ్ళకి అన్ని విధాలు మంచి వాళ్ళని చెప్పి కోరుకుంటూ మేము సెలవుస్తున్నాం. ఈరోజు మరి సాయి ఇంక్లేవ్ కాలనీలోని మరి 28వ డివిజన్ పరిధిలోని మరి ఈరోజు మనకు కరోనా వచ్చిన మన జయరాముల వాళ్ళ ఇంట్లో మరి ఈరోజు వాళ్ళకు ధైర్యం చెప్పి మేమున్నాము అని చెప్పి కాలనీ అధ్యక్షుడు అంజయ్య గారు, మరి జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు, మరి జేసీ రెడ్డి గారు, మరి అందరము మేము కాలనీ తరఫున మరి ఈరోజు వాళ్ళకు కూరగాయలు, పండ్లు, గుడ్లు, మరి టాబ్లెట్లు కూడా తెచ్చిచ్చినాం. టాబ్లెట్లు కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా చెప్పండి తెచ్చిస్తామని చెప్పినాం. మరి ధైర్యం ఇచ్చుకుంటూ మరి దేవుడు వాళ్ళను జల్దీ కరోనా నుంచి కాపాడాలని నా 28వ డివిజన్ తరఫున కోరుతున్నా. మరి మీడియా వాళ్ళకు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన అలుగును స్థానికులు అటవీ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో చోటు చేసుకుంది. మందమర్రిలో కుమార్ అనే సింగరేణి కార్మికుని ఇంటి సమీపంలో అలుగు కనిపించింది. అలుగును గమనించిన కార్మికుడు దానికి ఎలాంటి హాని జరగకుండా పట్టుకున్నాడు. మందమర్రి ఎస్ఐ భూమేష్ సహకారంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పార్టీ నేతలు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్. అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా గుట్కా తరలింపు, నిందితులపై కొరడా చూడిపించిన అధికారులు. జగిత్యాల
జిల్లాలో వినాయక శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. యువకుడిని బలి తీసుకున్న ఈత సరదా అనంతపురం జిల్లాలో నీట మునిగిన యువకుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.